హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో అందరికీ హృదయపూర్వక వందనములు. ప్రత్యేకమైన సమయంలో, ప్రత్యేకమైన రోజు యొక్క వాగ్దానంతో మీ ముందుకు వచ్చిన్నాను. దేవుడు ఈరోజు మనం అనుభవించిన వాగ్దానము కీర్తనలు 147వ అధ్యాయం 14వ వచనము. నీ సరిహద్దులలో సమాధానము కలగజేయువాడు ఆయనే. మంచి గోధుమలతో నిన్ను తృప్తిపరచువాడు ఆయనే. హల్లెలూయా. ఈ వాగ్దానం ద్వారా మనకు సమాధానం కలుగును గాక. ఈ వాగ్దానం ద్వారా మనకి సమృద్ధి కలుగును గాక. ఆమేన్. ఎప్పుడైతే ఇచ్చిన వాగ్దానం బట్టి అడుగుతామో అడిగిన సమస్తాన్ని దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. ఎందుకంటే దేవుడు అనేకమైన వాగ్దానాలు చేస్తున్నాడు. ప్రతి వాగ్దానం నజరైన యేసుక్రీస్తు మన వారసులుగా చేసేస్తున్నాడు. కాబట్టి నువ్వు నజరైన యేసుక్రీస్తు మీద ఆధారపడి ఏదైతే ప్రార్థిస్తున్నావో, నజరైన యేసుక్రీస్తు మీద ఆధారపడి ఏదైతే అడుగుతున్నావో, నువ్వు అడిగిన వాటికంటే ఊహించడం అత్యధికంగా దేవుని నీ జీవితంలో కార్యాలు చేస్తాడు. ఎందుకంటే సమస్తాన్ని జయించిన వాడు నజరైన యేసుక్రీస్తు. నీలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. కాబట్టి నువ్వు ఎప్పుడైతే అడుగుతావో నువ్వు అడిగిన దానికన్నా అద్భుతమైన కార్యాలు దేవుని నీ జీవితంలో జరిగిస్తాడు. కాబట్టి నీకు ఏదైతే అవసరం ఉందో ప్రతి అవసరాన్ని క్రీస్తు ద్వారా నువ్వు ఆ అవసరత వైపు చూసి ఎప్పుడైతే ప్రార్థిస్తావో ప్రతి దాన్ని జయించేవాడు నజరైన యేసుక్రీస్తు కదా. నాలో ఉన్న దేవుడు సమస్తం మీద నాకు అధికారం ఇచ్చినాడు కదా. దేవుని ద్వారా నాకు దీంట్లో విజయం కలుగును గాక అని ఎప్పుడైతే నువ్వు ప్రార్థిస్తావో నువ్వు అడిగిన ప్రతిదానికి దేవుడు నీకు సమాధానాన్ని ఇస్తాడు. ప్రార్థించుకుందామా? స్తోత్రం మహోన్నతమైన నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. ఇచ్చిన వాగ్దానం బట్టి నీకే కోట్ల స్తోత్రాలు చెల్లించుకున్నాం తండ్రి. వీడు చూస్తున్న కుటుంబాలను దీవించి ఆశ్రయించండి తండ్రి. ఎందుకంటే వారికి ఏదైతే అవసరం ఉన్నాయో నాకైతే సమస్తం తెలియదు కానీ దేవా నువ్వు సమస్తం తెలిసినవాడు తండ్రి. వారి కుటుంబంలో తండ్రి ఏదైతే అవసరం ఉన్నాయో ప్రతి అవసరం తీర్చబడునుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. వ్యాపారాలు దీవించబడునుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. ఏదైతే వ్యాపారాలు చేస్తున్నారో తండ్రి ప్రతి బిజినెస్ తండ్రి సమృద్ధి వైపు తండ్రి ఇదిగో నడుచునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. పెండింగ్స్లో ఉన్న ప్రతి ఒక్క బిల్స్ ఏదైతే పెండింగ్స్లో ఉన్న బిల్స్ వెయిట్ ఇదిగో తండ్రి రాక ఎదురు చూస్తున్నారు తండ్రి. ప్రతి బిల్ తండ్రి ఈ నెలలో తండ్రి వాళ్ళ పెండింగ్లో ఉన్న ప్రతి బిల్లు తండ్రి ఇదిగో తండ్రి వారికి వచ్చునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. ఇదిగో అట్టి రీతిగా తండ్రి ఎవరైతే ఏదైతే అవసరత కోసం నీ వైపు చూసి ప్రార్థిస్తున్నారో తండ్రి ప్రతి అనారోగ్యం ఆరోగ్యంగా మారునుగాక, ప్రతి అప్పు ఐశ్వర్యంగా మారునుగా కానీ ప్రవచిస్తున్నాం తండ్రి. ఇదిగో దేవా యేసు పొందిన నెలలో స్వస్థ అన్నావు తండ్రి. ఎవరైతే స్వస్థ కోసం ఎదురు చూస్తున్నారో తండ్రి ఈ వాక్యం ద్వారా తండ్రి నీ యొక్క నామం వైపు చూస్తాను నీ వైపు చూసి ప్రార్థిస్తే ఎవరైతే అడుగుతున్నారో అడిగిన సమస్తం వారికి స్వస్థ కలుగునుగా కానీ ప్రవచిస్తుంది. అడిగిన సమస్తం వారు పొందుకొనుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. ఇదిగో దేవా ఏదైతే అడుగుతున్నారో తండ్రి ప్రతి దాన్ని వారైతే తండ్రి ఏ విషయాలు అయితే తండ్రి విడిపించాలని ఎదురు చూస్తున్నారో తండ్రి ప్రతి విషయాలు తండ్రి విడిపించబడునుగా కానీ ప్రవచిస్తాం తండ్రి. కావాల్సిన ప్రతి ఒక్కరికి కావాల్సిన ప్రతి ఒక్క సహాయాన్ని అందచేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ హృదయపూర్వక వందనములు.